Hello, welcome to the English Ed YouTube channel. This is Shankar. ఈరోజు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఒక సెంటెన్స్లో ఏ సబ్జెక్ట్కి ఏ వర్బ్ యూజ్ చేయాలి లేదా ఏ వర్బ్ అగ్రి అవుతుంది అనేదే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అన్నమాట. అంటే సెంటెన్స్లో సబ్జెక్ట్ సింగులర్ అయితే సింగులర్ వర్బ్ని యూజ్ చేయవలసి ఉంటుంది. అదే సబ్జెక్ట్ ప్లూరల్ అయితే ప్లూరల్ వర్బ్ని యూజ్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. అంటే ఏ సబ్జెక్ట్కి ఏ వర్బ్ యూజ్ చేయాలనేది అవి 1 by 1 తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. రూల్ 1 చూడండి, ఏ సింగులర్ సబ్జెక్ట్ టేక్స్ ఏ సింగులర్ వర్బ్. అంటే ఒక సింగులర్ సబ్జెక్ట్ ఉంటే దానికి సింగులర్ వర్బే ఉపయోగించాల్సి ఉంటుంది. ఇంతకుముందే చెప్పుకున్నాం దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్, యూజ్ ఎస్ ఆర్ ఈఎస్ విత్ ద వర్బ్ ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ సింగులర్. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రూల్. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో సబ్జెక్ట్ సింగులర్ అయితే సింగులర్ అయినప్పుడు దానికి ఎస్ కానీ ఈఎస్ కానీ వర్బ్కి యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హీ ప్లేస్ క్రికెట్ ఎవ్రీ సండే. ఎవ్రీ సండే అనేది ఏం తెలియజేస్తుందంటే ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నట్టు తెలియజేస్తుంది. హీ అనేది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి ప్లే అనే వర్బ్కి ఎస్ యాడ్ అవ్వడం జరిగింది. సో ఇది రూల్ 1. అలాగే ఇక్కడ చూడండి, ద క్యాట్ అనేది సింగులర్ సబ్జెక్టు. దీనికి సిట్స్ ఆన్ ద వాల్. ఇందులో సిట్స్ అనేది వర్బ్ 1కి ఎస్ అవ్వడం వల్ల ఏర్పడినటువంటి వర్బ్ అనమాట. సిట్ అనేది V1, దానికి ఎస్ యాడ్ అయింది కాబట్టి సిట్స్ అయింది. సో ఇది రూల్ 1. నెక్స్ట్ రూల్ 2 చూద్దాం. ఏ ప్లూరల్ సబ్జెక్ట్ టేక్స్ ఏ ప్లూరల్ వర్బ్. సబ్జెక్ట్ ప్లూరల్ అయితే దానికి ప్లూరల్ వర్బ్ రావాల్సి ఉంటుంది అని. ప్లూరల్ సబ్జెక్ట్ టేక్స్ ప్లూరల్ వర్బ్స్ వితౌట్ ఎస్ ఆర్ ఎస్. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో సెంటెన్స్లో సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ ఉపయోగించరాదు. చూడండి, దే ప్లే క్రికెట్ ఎవ్రీ సండే. ఇందులో దే అనేది ప్లూరల్ సబ్జెక్ట్. సో దీనికి వర్బ్ V1 రావాలి, కానీ V1కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవ్వడం చేయరాదు. అందుకనే దీనికి రాలేదు. చూడండి, దే ప్లే క్రికెట్ ఎవ్రీ సండే. అదే ఇక్కడ హీ ఉన్నట్లయితే హీ ప్లేస్ క్రికెట్ ఎవ్రీ సండే అని వచ్చేది. ఎందుకు? హీ అనేది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి. నెక్స్ట్, ద క్యాట్స్ సిట్ ఆన్ ద వాల్. ఇందులో ద క్యాట్స్ అనేది ప్లూరల్ సబ్జెక్టు కాబట్టి సిట్ అనే వర్బ్ రావడం జరిగింది. దీనికి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవ్వడం జరగలేదు. నెక్స్ట్ రూల్ 3 చూద్దాం. 2 సబ్జెక్ట్స్ జాయిన్డ్ బై అండ్ టేక్ ఏ ప్లూరల్ వర్బ్. చూడండి, 2 సబ్జెక్ట్స్ అండ్ అనేటటువంటి కంజంక్షన్తో జాయిన్ అయితే కలిసి ఉన్నట్లయితే ఏ వర్బ్ రావాలి? ప్లూరల్ వర్బ్ రావాలి. చూడండి ఒకసారి, when 2 subjects are joined with and use a plural verb. సేమ్ స్టేట్మెంట్ అది. రామ్ అండ్ శ్యామ్. ఇక్కడ అండ్తో రామ్ శ్యామ్ అనే 2 సబ్జెక్ట్స్ యాడ్ అయినాయి కాబట్టి వర్బ్ ఏం రావాలి? ప్లూరల్ రావాలి. అందుకే ఆర్ అనే ప్లూరల్ వర్బ్ రావడం జరిగింది. ఆర్ అనేది ప్లూరల్ వర్బు, ఈజ్ అనేది సింగులర్ వర్బ్ కాబట్టి ఇక్కడ ఈ రెండింటిని అండ్ కలిపింది కాబట్టి ఆర్ అనే ప్లూరల్ వర్బ్ రావడం జరిగింది. రామ్ అండ్ శ్యామ్ ఆర్ ఫ్రెండ్స్. నెక్స్ట్, ద టీచర్ అండ్ ద స్టూడెంట్. ఇక్కడ కూడా 2 సబ్జెక్ట్స్ అండ్ అనే దాంతో కలవడం జరిగింది లేదా కలపడం జరిగింది. సో హ్యావ్ లెఫ్ట్. ఇందులో హ్యావ్ అనేది ప్లూరల్ వర్బ్, ఇది సింగులర్ వర్బ్ ఏంటి? హ్యాజ్. హ్యావ్ యొక్క సింగులర్ వర్బ్ హ్యాజ్ అవుతుంది. నెక్స్ట్ రూల్ 4. 2 సబ్జెక్ట్స్ జాయిన్డ్ బై ఆర్ నార్. వర్బ్ అగ్రీస్ విత్ నియరర్ సబ్జెక్ట్. ఇది బాగా ఇంపార్టెంట్ అయినటువంటి రూలు. చూడండి, దీన్ని ఆల్సో కాల్డ్ యాజ్ ప్రాక్సిమిటీ అంటారు. రూల్ ఆఫ్ ప్రాక్సిమిటీ అంటారు. ప్రాక్సిమిటీ అంటే దగ్గరగా ఉండడం అని. చూడండి, దీని మీనింగ్ ఏంటంటే ఆర్ కానీ నార్ కానీ యూజ్ చేసినప్పుడు సబ్జెక్ట్ ఏదైతే వర్బ్కు దగ్గరగా ఉంటుందో దాన్ని బట్టి వర్బ్ డిసైడ్ అవుతుంది అని. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. నెయిదర్ ద టీచర్ నార్ ద స్టూడెంట్స్ వర్ రెడీ.
ఇక్కడ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి చూడండి. టీచర్ అనేది ఒక సబ్జెక్టు, స్టూడెంట్స్ అనేది మరొక సబ్జెక్ట్స్. ఇందులో వర్బ్ ఏంటి? వర్ అనేది వర్బ్ అవుతుంది. సో ఈ వర్బ్కు దగ్గరగా ఉన్నది ఏంటి? స్టూడెంట్స్. స్టూడెంట్స్ అనే దాన్ని బట్టి ఇది ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి స్టూడెంట్స్ అనేది వర్బ్ వర్ అనే ప్లూరల్ వర్బ్ రావడం జరిగింది. అదే ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్ కన్నా ఉన్నట్లయితే స్టూడెంట్ అని ఉన్నట్లయితే ఇక్కడ వాజ్ రెడీ అని వచ్చేది. అర్థమైంది అనుకుంటాను. సో నార్ వచ్చింది కాబట్టి వర్బ్కు దగ్గరగా ఉండే సబ్జెక్ట్ని బట్టి అది సింగులర్ అయితే సింగులర్ వర్బ్ వస్తుంది, ప్లూరల్ అయితే ప్లూరల్ వర్బ్ వస్తుంది. నెక్స్ట్ చూడండి. ఎయిదర్ ద స్టూడెంట్స్ ఆర్ ద టీచర్ ఈజ్ అటెండింగ్ ద సెమినార్. ఇందులో 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. స్టూడెంట్స్, టీచర్ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఈజ్ అటెండింగ్ ద సెమినార్లో వర్బ్ ఏంటి? ఈజ్ అటెండింగ్ అనేది వర్బ్. సో ఈజ్ అనేది వర్బ్ అనుకుందాం. సో దీనికి దగ్గరగా ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటి? ద టీచర్. ద టీచర్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ అనే సింగులర్ వర్బ్ రావడం జరిగింది, సింగులర్ వర్బ్ ఇది. సో అదే ఇక్కడ టీచర్స్ అని ఉన్నట్లయితే ఆర్ అనే ప్లూరల్ వర్బ్ వచ్చేది. ఎయిదర్ ద స్టూడెంట్స్ ఆర్ ద టీచర్స్ ఆర్ అటెండింగ్ ద సెమినార్ అని వచ్చేది. టీచర్ అనేది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి ఈజ్ అనే సింగులర్ వర్బ్ రావడం జరిగింది, ఈజ్ అటెండింగ్ ద సెమినార్ అని. నెక్స్ట్, ఇండెఫినెట్ ప్రొనౌన్స్ లైక్ ఎవ్రీవన్, ఈచ్, ఎనీవన్, సంబడి ఎట్సెట్రా టేక్ సింగులర్ వర్బ్. ఇక్కడ ఉన్నటువంటి ఎవ్రీవన్, ఈచ్ వన్, ఎనీవన్, సంబడి, సమ్వన్ ఇలాంటి వాటిని ఏమంటామంటే ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటాం. ఈ ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఎప్పుడైనా సబ్జెక్ట్ పొజిషన్లో యూజ్ చేసినప్పుడు యూజ్ చేసేటటువంటి వర్బ్ ఖచ్చితంగా సింగులర్ అయి ఉండాలి. చూడండి, దీస్ ఆర్ ఆల్వేస్ సింగులర్ ఈవెన్ ఇఫ్ దే సీమ్ ప్లూరల్ ఇన్ మీనింగ్. అవి ప్లూరల్ లాగా కనబడినప్పటికీ వాటి యొక్క నంబర్ ఎప్పుడు సింగులరే. వాటిని సింగులర్గా కన్సిడర్ చేయవలసి ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఎవ్రీవన్ ఈజ్ ఎక్సైటెడ్. ఇక్కడ ఎవ్రీవన్ అంటే ప్రతి ఒక్కరు అని, దాని మీనింగ్ ఎలా ఉంది? ప్రతి ఒక్కరు అంటే ఎక్కువ మంది అనే మీనింగ్ ఉంది కదా. కానీ ఎవ్రీ అని యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా అది సింగులర్గా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈజ్ అనే సింగులర్ వర్బ్ని యూజ్ చేయడం జరిగింది. అలాగే ఈచ్ ఆఫ్ ద ప్లేయర్స్, ఇక్కడ చూడండి ప్లేయర్స్ అనేది మనకు ప్లూరల్ లాగా కనబడుతుంది. కానీ ఇక్కడ ఈచ్ అనే ఇండెఫినెట్ ప్రొనౌన్ యూజ్ చేయడం ద్వారా హ్యాజ్ అనేటటువంటి సింగులర్ వర్బ్ని యూజ్ చేయడం జరిగింది. ఈచ్ ఆఫ్ ద ప్లేయర్స్ హ్యాజ్ ఏ నంబర్. ఇది సింగులర్ వర్బ్ని యూజ్ చేయడం జరిగింది. ఎందుకు? ఇండెఫినెట్ ప్రొనౌన్ సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి. నెక్స్ట్, కలెక్టివ్ నౌన్స్ మే టేక్ సింగులర్ ఆర్ ప్లూరల్ వర్బ్. కలెక్టివ్ నౌన్స్ అనేటివి సింగులర్ వర్బ్నైనా తీసుకోవచ్చు లేదా ప్లూరల్ వర్బ్నైనా తీసుకోవచ్చు. అది డిపెండ్ అవుతుంది. దేని మీద డిపెండ్ అవుతుందో చూద్దాం. యూజ్ సింగులర్ ఇఫ్ ద గ్రూప్ యాక్ట్స్ యాజ్ వన్ యూనిట్. కలెక్టివ్ నౌన్స్ అంటే ఏంటి? ఒక గ్రూప్ ఆఫ్ థింగ్స్ కానీ, గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ, గ్రూప్ ఆఫ్ బర్డ్స్ కానీ ఒకటిగా ఉన్నట్లయితే దాన్ని కలెక్టివ్ నౌన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, యాక్టర్స్ అందరినీ కలిపి ట్రూప్ ఆఫ్ యాక్టర్స్ అని, అలాగే గ్రేప్స్ అన్నిటినీ కలిపి ఏ బంచ్ ఆఫ్ గ్రేప్స్ అని ఇలా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి చూద్దాము. ఎప్పుడైనా సరే అవన్నీ కలిపి ఒక పనిని చేస్తున్నట్లయితే, ఒక యూనిట్గా పనిచేస్తున్నట్లయితే అది సింగులర్ అవుతుంది. అలా కాకుండా యూజ్ ప్లూరల్ ఇఫ్ మెంబర్స్ ఆర్ యాక్టింగ్ ఇండివిజువలీ. అందులో ఉన్నటువంటి మెంబర్స్ ఇండివిజువల్గా, టీమ్గా కాకుండా ఇండివిజువల్గా పనిచేస్తూ ఉన్నట్లయితే అప్పుడు అది ప్లూరల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద జ్యూరీ అంటే ఏంటంటే బేసికలీ అవార్డు కోసం ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరూ కలిసి ఈ అవార్డు ఎవరికి ఇవ్వాలో డిసైడ్ చేస్తారు. దాన్ని జ్యూరీ అంటారు. సో జ్యూరీలో కొంతమంది మెంబర్స్ ఉంటారు. సో ద జ్యూరీ హ్యాస్ గివెన్ ఇట్స్ వెర్డిక్ట్. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే జ్యూరీ ఏం చేసిందంటే వాళ్ళ తీర్పు ఇచ్చింది అని, అంటే పలానా వాళ్ళకి అవార్డు ఇవ్వాలని. సో ఇక్కడ జ్యూరీ అంతా కలిపి ఒక నిర్ణయం తీసుకునేది కాబట్టి హ్యాజ్ అనే ఒక సింగులర్ వర్బ్ని యూజ్ చేయడం జరిగింది. అంటే ద జ్యూరీ అనేది
సింగులర్ లేదంటే ఒక యూనిట్గా తీసుకోవడం జరిగింది. ఓకే, ఇక్కడ చూడండి, ద జ్యూరీ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్. ఇక్కడ జ్యూరీ అంటే ఏంది, అందులో ఉన్న మెంబర్స్, జ్యూరీలో ఉన్నటువంటి మెంబర్స్ ఏం చేశారు, ఒక్కొక్కరికి ఒక ఒపీనియన్ ఉంది. అంటే ఉన్నటువంటి అవార్డుని ఒకరికి కాకుండా వేరు వ్యక్తులకి ఇవ్వాలని ఆ మెంబర్స్ అందరూ వాళ్ళ ఒపీనియన్స్, డిఫరెంట్ ఒపీనియన్స్ని చెప్పడం జరిగింది. అందరూ ఏకాభిప్రాయం లేదు అనే సందర్భంలో ప్లూరల్ వర్బ్ని తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు, వాళ్ళందరూ ఒక యూనిట్గా పనిచేయట్లేదు, డిఫరెంట్ ఒపీనియన్స్ని కలిగి ఉన్నారు కాబట్టి. నెక్స్ట్, అమౌంట్స్, టైం, డిస్టెన్స్, వీటిని ఎప్పుడు కానీ సింగులర్ వర్బ్గానే యూజ్ చేయాలి. అంటే ఇవి అమౌంట్స్ కానీ, టైం కానీ, డిస్టెన్స్ కానీ సబ్జెక్ట్గా వచ్చినప్పుడు వాటికి సింగులర్ వర్బే రావాల్సి ఉంటుంది. ఈవెన్ ఇఫ్ ద నంబర్ ఈజ్ ప్లూరల్, ద యూనిట్ ఈజ్ కన్సిడర్డ్ సింగులర్. అంటే అమౌంట్లు, టైంలు, డిస్టెన్స్లు ప్లూరల్ నంబర్లో ఉన్నప్పటికీ వాటిని మనం ఒక యూనిట్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 10 కిలోమీటర్స్. 10 కిలోమీటర్స్ అనేది ప్లూరల్గా కనబడుతుంది మనకు, అంటే 10 కిలోమీటర్లు అనేది. కానీ 10 కిలోమీటర్స్ని ఒక యూనిట్గా తీసుకుంటున్నాం మనం. కాబట్టి ఈజ్ ఏ లాంగ్ వాక్. 10 కిలోమీటర్స్ ఈజ్ ఏ లాంగ్ వాక్. 10 కిలోమీటర్లు అనేది చాలా ఎక్కువ దూరం అని. సో ఇక్కడ డిస్టెన్స్ని మనం తీసుకోవడం జరిగింది, అదొక యూనిట్ అయింది. నెక్స్ట్, 3 hours. 3 hours వాజ్ నాట్ ఎనఫ్ టు కంప్లీట్ ద ఎగ్జామ్. 3 గంటల సమయం. 3 గంటలు అనేది జనరల్గా ఏంటి, ప్లూరల్ నంబరే కదా. కానీ ఇంతకుముందే చెప్పుకున్నాం మనం, అవర్స్, డిస్టెన్స్, వీటిని మనము సింగిల్ యూనిట్గా తీసుకోవాలన్నాం కదా. కాబట్టి ఇది సింగులర్ సబ్జెక్ట్ అయింది, కాబట్టి ఇది సింగులర్ వర్బ్ని యూజ్ చేయడం జరిగింది. వాజ్ అనేది సింగులర్ వర్బ్ అనమాట. 3 hours వాజ్ నాట్ ఎనఫ్ టు కంప్లీట్ ద ఎగ్జామ్. నెక్స్ట్, 8th one, టైటిల్స్ అండ్ నేమ్స్ ఆఫ్ బుక్స్, మూవీస్ ఎట్సెట్రా టేక్ సింగులర్ వర్బ్స్. టైటిల్స్ అంటే పదవులు లేదంటే బిరుదులు, అలాగే నేమ్స్ ఆఫ్ ద బుక్స్ పుస్తకాల పేర్లు, మూవీస్ నేమ్స్ ఆఫ్ ద మూవీస్ని సింగులర్గానే తీసుకోవాల్సి ఉంటుంది సబ్జెక్ట్గా, వాటికి సింగులర్ వర్బే రావడం జరుగుతుంది. ఈవెన్ ఇఫ్ ద టైటిల్ సీమ్స్ ప్లూరల్. టైటిల్స్ కానీ, బుక్స్ ఆఫ్ ద నేమ్స్ కానీ, నేమ్స్ ఆఫ్ ద బుక్స్ కానీ, లేదా నేమ్స్ ఆఫ్ ద మూవీస్ కానీ ప్లూరల్ నేమ్స్ ఉన్నప్పటికీ వాటిని మనం సింగులర్గానే తీసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, ద క్రానికల్స్ ఆఫ్ నార్నియా. ఇది ఒక బుక్ పేరు, దీనిపైన మూవీ కూడా వచ్చింది. ద క్రానికల్స్ ఆఫ్ నార్నియా ఈజ్ మై ఫేవరెట్ బుక్. ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి మనం ప్లూరల్ అనుకునే ప్రమాదం ఉంది, కానీ ఇది ఒక బుక్ పేరు కాబట్టి దీన్ని సింగులర్గా తీసుకోవాలి. ఇది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి సింగులర్ వర్బ్ రావడం జరిగింది. ఈజ్ అనేది సింగులర్ వర్బ్. గలివర్స్ ట్రావెల్స్, దిస్ ఈజ్ ఆల్సో ఏ నావెల్, బుక్. సో ఇది ఒక సింగులర్ సబ్జెక్ట్గా తీసుకున్నాం. ఎందుకు, ఇది ఒక బుక్ పేరు కాబట్టి. ఈజ్ ఏ ఫేమస్ నావల్. ఇక్కడ ఈజ్ అనే సింగులర్ వర్బ్ని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, రూల్ నెంబర్ 9, ఏ సింగులర్ సబ్జెక్ట్ విత్ ప్లూరల్ ఫ్రేజ్ డస్ నాట్ ఎఫెక్ట్ ద వర్బ్. ఏ సింగులర్ సబ్జెక్ట్ విత్ ప్లూరల్ ఫ్రేజ్. చూడండి ఒకసారి, ఇగ్నోర్ వాట్స్ ఇన్ బిట్వీన్ కామా ఆర్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్. కామాకి తర్వాత కామాలకు మధ్యలో ఉండేది లేదా ప్రిపోజిషనల్ ఫ్రేజ్ని మనం పట్టించుకోకూడదు, కేవలం సబ్జెక్ట్ని మాత్రమే పట్టించుకోవాలి. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చూడండి, ద టీచర్ అలాంగ్ విత్ హర్ స్టూడెంట్స్ ఈజ్ గోయింగ్. ఇక్కడ స్టూడెంట్స్ అని ఉంది కానీ ఇక్కడ ఈజ్ రావడం జరిగింది. స్టూడెంట్స్ అనేది ప్లూరల్ కదా, ఇక్కడ ఈజ్ ఎందుకు వచ్చింది అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ బాగా గమనించినట్లయితే సబ్జెక్ట్ ఇది ఏది, ద టీచర్ అనేది సబ్జెక్ట్, అలాంగ్ విత్ హర్ స్టూడెంట్స్ అనేది ఇది ఒక ఫ్రేజ్. ఇక్కడ కామాలు ఉన్నాయి చూడండి, 2 కామాలు ఉన్నాయి కదా, ఈ కామాల మధ్యలో ఉన్న వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక ఫ్రేజ్ కాబట్టి ద టీచర్ అనేది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి ఈజ్ అనేటటువంటి సింగులర్ వర్బ్ రావడం జరిగింది. ద టీచర్ అలాంగ్ విత్ హర్ స్టూడెంట్స్ ఈజ్ గోయింగ్. నెక్స్ట్, ద మ్యాన్ విత్ 2 dogs వాక్స్ ఎవ్రీ మార్నింగ్. ద మ్యాన్ విత్ 2 dogs వాక్స్ ఎవ్రీ మార్నింగ్. ఇందులో ద మ్యాన్ అనేది సబ్జెక్టు, విత్ 2 dogs అనేది ఇది ఒక ఫ్రేజ్, ప్రిపోజిషనల్ ఫ్రేజ్. సో
ఇది దీనితో సంబంధం లేదు. మనకు దేనితో సంబంధం అంటే ఈ సబ్జెక్ట్తో ఈ వర్బ్కి సంబంధం. కాబట్టి ద మ్యాన్ అనే సింగులర్ కాబట్టి వాక్స్ అనే సింగులర్ వర్బ్ రావడం జరిగింది. ద మ్యాన్ విత్ 2 dogs వాక్స్ ఎవ్రీ మార్నింగ్ అనేది రైట్ యూసేజ్. ఎందుకు? ద మ్యాన్ అనే సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి వాక్స్ అనే సింగులర్ వర్బ్ రావడం జరిగింది. నెక్స్ట్, దేర్ ఆర్ హియర్ వర్బ్ అగ్రీస్ విత్ ద రియల్ సబ్జెక్ట్. దేర్ హియర్ అనేవి యూజ్ చేసినప్పుడు ఆ సెంటెన్స్లో ఉన్నటువంటి రియల్ సబ్జెక్ట్స్తోనే వర్బ్ అగ్రీ అవుతుంది. ఫైండ్ ద సబ్జెక్ట్స్ ఆఫ్టర్ ద వర్బ్. వర్బ్ తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది దేర్ హియర్ యూజ్ చేసినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దేర్ ఈజ్, ఇక్కడ ఈజ్ రావడం జరిగింది కానీ ఇక్కడ ఎటువంటి సబ్జెక్ట్ కనబడడం లేదు. కానీ ఇక్కడ చూడండి, దేర్ ఈజ్ ఏ క్యాట్ ఆన్ ద రూఫ్. ఇక్కడ క్యాట్ అనేది సబ్జెక్టు, ఇది సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి ఈజ్ అనేటటువంటి సింగులర్ వర్బ్ రావడం జరిగింది. కాబట్టి ద క్యాట్ ఈజ్ ఆన్ ద రూఫ్ అనేది ఒక సెంటెన్స్ యొక్క మరొక రూపం. దాన్ని ఎలా ఇచ్చారు? దేర్ ఈజ్ ఏ క్యాట్ ఆన్ ద రూఫ్ అన్నారు. అంటే సబ్జెక్టు వర్బ్ తర్వాత ఉంది ఎప్పుడు? దేర్ హియర్ అని యూజ్ చేసినప్పుడు. అలాగే చూడండి, దేర్ ఆర్ మెనీ ప్రాబ్లమ్స్ టు సాల్వ్. ఇందులో దేర్ ఆర్ వచ్చింది. ఆర్ అనేది ప్లూరల్ వర్బ్. ఇక్కడ ప్లూరల్ వర్బ్ ఎందుకు వచ్చిందంటే మెనీ ప్రాబ్లమ్స్ అనేది సబ్జెక్ట్. ఇక్కడ ఈ సబ్జెక్ట్ ప్లూరల్ కాబట్టి ప్రాబ్లమ్స్ అనేది ఇక్కడ ప్లూరల్ వర్బ్ రావడం జరిగింది. సో ఈ విధంగా దేర్ హియర్ అనేటటువంటివి యూజ్ చేసినప్పుడు ఒక సెంటెన్స్ బిగినింగ్లో వర్బ్ తర్వాత ఉండేటటువంటి సబ్జెక్ట్ని బట్టి ఆ వర్బ్ సింగులరా లేదంటే ప్లూరల్ అనేది డిసైడ్ అవ్వడం జరుగుతుంది. So thank you so much for watching this video. Hope you liked it.